హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరైతే బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూసారా, ఇవి నల్ల నువ్వులండి. చాలామంది అనుకుంటారు కిరాణా షాపులో తెల్ల నువ్వులు ఇస్తుంటారు కదండి, అవే డైరెక్ట్ పండుతాయి అనుకుంటారు. కాదండి, నల్ల నువ్వులు పండుతాయండి. ఈ నల్ల నువ్వుని కాసేపు మా అత్తయ్య వాళ్ళు నానబెడతారండి, ఈ పొట్టు పైకి తేలినంత వరకు. తర్వాత ఈ పొట్టునేమో రోకలతో దంచుతారండి. ఆ పొట్టు వచ్చిన తర్వాత దీన్ని బాగా వాటర్లో వేసి కడిగితే అప్పుడు తెల్ల నువ్వులు వస్తాయండి. ముందుగా చెప్పాలంటే నల్ల నువ్వులు పండిన తర్వాత నల్ల నువ్వుల్ని కాసేపు నానబెడతారండి. నానబెట్టిన తర్వాత దాన్ని బాగా రోకలేసి దంచుతారండి, దాన్ని రోకలు అంటారు. దంచిన తర్వాత తెల్ల నువ్వులు దాని పొట్టు ద్వారా వస్తాయండి. ఇది వాటర్లోనే వేసి కడిగితే పొట్టు అంతా పోతే తెల్ల నువ్వులు వస్తాయండి. దీన్ని కిరాణా షాపులో అమ్ముతుంటారండి. మాకైతే మేము హైదరాబాద్లో ఉంటున్నాం కదండి, మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు మాకు దగ్గరుండి మాకు ఏమేమి కావాలని అడిగి మరి పెసలు, నువ్వులు, కందులు, సోలు అన్నీ మాకు రాగులతో సహా అన్నీ ఇస్తారండి. మాకు అన్నీ పండిస్తారు. మా అత్తయ్య మా మామయ్య అయితే వ్యవసాయం మీద ఆధారపడతారండి. మేము ఎప్పుడు వెళ్ళినా అడిగి మరీ మాకు కడతారు. తినే సామాన్లు అయితే కొని పెడతారండి. ఎందుకంటే వీళ్ళు వ్యవసాయం పొద్దున్నెళ్ళి సాయంత్రంకి వస్తారు కదా, మా అత్తయ్య వాళ్ళు చేసుకోలేరండి. అందుకని ప్రతి పనిలో కూడా మా అత్తయ్య మా మామయ్య కలిసే చేస్తారు. ఎంతమంది ఎట్లా కలిపి చేస్తారు చెప్పండి కామెంట్